ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనుల యొక్క క్రియలే కాదు, వారి మాటలు కూడా చాలా ప్రమాదకరమైనవి. వారు ఆలోచనలు కానీ, వారి జీవన విధానం కానీ, వారి ప్రవర్తన కానీ, వారి క్రియలు కానీ, వారి మాటలు కానీ మనకు ఎలా ఉంటాయంటే, నరహత్య చేసేటువంటి వారు ఎలా పొంచి ఉంటారో అలా ఉంటాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులతో సాంగత్యం కానీ, భక్తిహీనుల సలహాలు కానీ, భక్తిహీనుల యొక్క స్నేహం కానీ చేస్తే వారి జీవితం ఖచ్చితంగా నాశనమవుతుంది, పాడవుతుంది అని ఈ సామెత యొక్క అర్థమైంది. అయితే యథార్థవంతుల నోరు వారిని విడిపిస్తుందంట. యథార్థంగా నువ్వు జీవిస్తే సమస్యల నుంచి, కీడుల నుంచి, ప్రమాదాల నుంచి నువ్వు విడిపించబడతావు. ఆ అపవాది కుట్రల నుంచి నువ్వు విడిపించబడతావు. నీ విరోధులు, నీ శత్రువులు, నీ కీడు చేయడానికి ప్రయత్నం చేసిన వారి నుండి నువ్వు విడిపించబడతావు. భక్తిహీనంగా జీవిస్తే ఇలాంటి పర్యవసానాలు ఉన్నాయి, యథార్థంగా జీవిస్తే ఇలాంటి ఆశీర్వాదం ఉంది.